హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎల్ఐసి స్కాలర్షిప్ 2024 సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేస్తున్నారు. ఎంబీబీఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బీడీఎస్ చదివే వారికి 40,000, బిఈ, బీటెక్, బిఆర్చరీ చేసే వాళ్ళకి 30,000, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఐటీఐ కోర్సులు చేసే వారికి 20,000 రూపాయలు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో పెట్టుకోవాలి. దీనిలో మహిళలకి ఇంకొంచెం ఇంపార్టెన్స్ కూడా ఉందండి. ఆ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మన ఛానల్లో చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావడం జరుగుతుంది. వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 24 ఈ స్కాలర్షిప్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగిందండి. దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ 22 డిసెంబర్ 2024, డిసెంబర్ 22 లాస్ట్ డేట్ గా ఉంది. కాబట్టి వెంటనే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియోలో నేను చివరిని చెప్తాను, కాబట్టి వీడియోని చివరి వరకు చూడడం అయితే మర్చిపోవద్దు. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 ఈ స్కాలర్షిప్ అనేది వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారికి హైయర్ ఎడ్యుకేషన్ లో సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉందండి. ఈ స్కాలర్షిప్ లో 2 రకాల స్కాలర్షిప్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్కాలర్షిప్, ఇంకోటి స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్. అంటే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వారికి స్పెషల్ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ముందు ఈ జనరల్ స్కాలర్షిప్ అంటే ఏంటో చూద్దామండి. జనరల్ స్కాలర్షిప్ లో 12th తర్వాత అంటే ఎవరైతే బీటెక్, ఎంబీబీఎస్ ఇలా కోర్సెస్ చదువుతా ఉన్నారో వారికి 12th తర్వాత, ఎవరైతే డిప్లొమా, ఐటీఐ చదువుతా ఉన్నారో వాళ్ళకి 10th తర్వాత, ఇలా 2 రకాలైన ఉంటాయండి జనరల్ స్కాలర్షిప్ లో. ముందు 12th తర్వాత స్కాలర్షిప్ కోసం తెలుసుకుందాము. 12th తర్వాత స్కాలర్షిప్ కు మీకు ఎలిజిబిలిటీ అవ్వాలంటే మినిమం 60% మార్క్స్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021-22 లేదా 22-23 లేదా 23-24 లో ఈ 60% మార్క్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. అంతేకాకుండా 2024-25 సంవత్సరంలో మీరు ఆ యొక్క మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ ఇలాంటి కోర్సెస్ లో మీరు జాయిన్ అయ్యి ఉండాలి. వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే ఈ ఇయర్ జాయిన్ అయ్యి చదువుతూ ఉండాలి. ఈవెన్ డిప్లొమా, ఐటీఐ వారికి కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీలో ఉందండి. అయితే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2,50,000కి మించి అయితే ఉండకూడదు. అంతేకాకుండా ఆఫ్టర్ 10th క్లాస్ వీరికి కూడా 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ డిప్లొమా లేదా ఐటీఐలో జాయిన్ అయి ఉండాలి. వీరికి కూడా ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2,50,000 కన్నా దాటి ఉండకూడదు. ఇంతేకాకుండా లేడీస్ అనే వారికి స్పెషల్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది ఉందండి. ఈ స్కీమ్ కింద వీరికి ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే ఎక్స్ట్రా అమౌంట్ అనేది, అంటే రెగ్యులర్ స్కాలర్షిప్ అమౌంట్ తోనే కాకుండా ఎక్స్ట్రా స్కాలర్షిప్ అమౌంట్ అనేది వీరికి రావడం అయితే జరుగుతుంది. వీరికి కూడా 60% మార్క్స్ అనేవి కలిగి ఉండాలి. 2024-2025 సంవత్సరంలో, ప్రజెంట్ సంవత్సరంలో చదువుతూ ఉండాలి. ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అనేది 2,50,000కి మించి ఉండకూడదు. అయితే ఏ కోర్స్ వరకు ఏ అమౌంట్ ఇస్తారనేది ఒకసారి చూద్దామండి. ఎంబీబీఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బీడీఎస్ వారికి 40,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుందండి. బిఈ, బీటెక్, బిఆర్చరీ వారికి 30,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా అదర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, డిప్లొమా, ఐటీఐ వారికి 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది సంవత్సరానికి ఇస్తారండి. అలాగే 2 ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది సైట్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క డీటెయిల్స్ అనేది ఏ రకంగా అప్లోడ్ చేయాలో నేను వీడియోలో చివరిని చెప్తాను. వీడియోని చివరి వరకు చూడడం అయితే మర్చిపోకండి. ఛానల్ ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ స్కీమ్ అనేది త్రూఅవుట్ మన అకాడమిక్ ఇయర్ కంటిన్యూ అవ్వాలంటే, అంటే 4 సంవత్సరాల కోర్స్ అయితే 4 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరంలోని ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి. అంతేకాకుండా అట్లీస్ట్ లో 55% ఆఫ్ ది మార్క్స్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది మెడికల్ మరియు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారికి, మరియు గ్రాడ్యుయేట్ మరియు అదర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వారికి 50% మార్క్స్ అనేది ఉండాలి. ఏ సబ్జెక్ట్, ఏ సెమ్ లో కూడా ఎటువంటి సబ్జెక్ట్స్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఖచ్చితంగా పాస్ అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు కోర్స్ చదివితే అన్ని సంవత్సరాలు స్కాలర్షిప్ అమౌంట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క స్కాలర్షిప్ కి ఏ రకంగా అప్లై చేసుకోవాలనేది ఒకసారి చెప్తానండి. ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే పేజ్ మీకు రకంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, సర్ నేమ్, ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇది యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయండి. తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, అడ్రస్ అనేది ఫిల్ చేయాలి.
ఈ అడ్రస్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క సిటీ, మీ యొక్క పిన్ కోడ్, మీ ఇంటి దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్క్ డీటెయిల్స్, మీ యొక్క మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వండి. ఈ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడికే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనే డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత మీ యొక్క కేటగిరీ బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా డీటెయిల్స్ అని ఫిల్ చేయండి. తర్వాత మీరు 10th క్లాస్ చదివిన తర్వాత ఈ యొక్క స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారా, లేదా 12th క్లాస్ చదివిన తర్వాత దీనికి అప్లై చేస్తున్నారా అనే ఆప్షన్ అనేది టిక్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం అండి, లేటర్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో అంటే డిప్లొమా చదివిన తర్వాత ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యి లేటర్ ఎంట్రీగా జాయిన్ అవుతారు, వారు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు. సో వారు కూడా ఇక్కడ 12th డిప్లొమా ఉంది, దాని మీద టిక్ చేసి మీరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ స్ట్రీమ్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. మీ యొక్క కోర్స్ నేమ్, కోర్స్ యొక్క డ్యూరేషన్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని అడుగుతుంది, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత మీ యొక్క మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాలి. అక్కడ మార్క్ షీట్ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క అడ్మిషన్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయమంటుంది. ఈ యొక్క అడ్మిషన్ ప్రూఫ్ అని అంటే మీ యొక్క ఐడి కార్డు కానీ లేకపోతే బాన్ఫైడ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారండి, లో ఇస్తారు. ఈ యొక్క సర్టిఫికేట్ ని మీరు అక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఎల్ఐసి యొక్క ఫ్యామిలీ అని అడుగుతుంది, ఎస్ఆర్ నో అయితే ఎస్ఆర్ నో అని టిక్ పెట్టండి. ఇదే కాకుండా ఇంకా అదర్ స్కాలర్షిప్స్ ఏమైనా వస్తున్నాయంటే ఎస్ఆర్ నో అని ఆప్షన్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా 1కి 2 సార్లు వెరిఫై చేసుకుని ఎంటర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు అమౌంట్ ఆ బ్యాంక్ డీటెయిల్స్ కి వస్తుంది. కాబట్టి 1కి 2 సార్లు మీరు ఒకసారి వెరిఫై చేసుకొని డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ ఉంటుంది, 3 టిక్స్ మార్క్స్ చేసిన తర్వాత లాస్ట్ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. అక్కడ సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీ యొక్క మెరిట్, మీ యొక్క మార్క్స్ బట్టి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇది 22 లాస్ట్ డేట్ కాబట్టి తొందరగా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని షేర్ చేయండి, దాని ద్వారా ఎక్కువ మంది అప్లై చేసుకునే ఆప్షన్ అయితే అవుతుంది, వారికి కూడా ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియోని మీ కాలేజ్ గ్రూప్స్ అన్నింటిలో కూడా ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ అడగండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.